నమస్తే అండి. ఈరోజు వీడియో శాకాంబరీ దేవి గురించి. శాకాహారం అంటే కూరగాయలు. వివిధ కూరగాయలతో అమ్మవారిని అలంకరించి పూజిస్తాము కనుక ఈ దేవిని శాకాంబరీ దేవి అంటారు. పంట తొలి దశలో ఉన్న సమయంలో అమ్మవారిని పూజించడం వలన పంటలు సమృద్ధిగా పండుతాయని, పాడి పంటలకు ఎలాంటి లోటు ఉండదని విశ్వాసం. ఆహారాన్ని లోటు లేకుండా ప్రసాదించే చల్లని తల్లి ఈ శాకాంబరీ దేవి. ఆషాఢమాసంలో నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారిని దశమి రోజున శాకాంబరీ దేవిగా పూజిస్తారు. శాకాంబరీ దేవిని ఆషాఢ శుద్ధ దశమి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు పూజిస్తారు. ఏరువాక పూర్ణిమ అంటే భూమిని దున్నడం ప్రారంభించే రోజు. పూర్వం ఈ రోజును పండగలా చేసుకునేవారు. మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతితో పాటుగా దేవి భాగవతంలో కూడా శాకాంబరీ దేవి గురించి ప్రస్తావన ఉంది. అందులో అమ్మవారు నీటి చుక్క కూడా లేకుండా 100 ఏళ్ల కాలం పాటు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు అని చెప్పారట. అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు. వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను. నా శతనయనాలతో చూస్తూ లోకాలను కాపాడతాను. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములు పుట్టించి మళ్ళీ వర్షాలు పడేంత వరకు ప్రజల ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకాంబరీ దేవిగా ప్రసిద్ధి పొందుతాను అని అమ్మవారు చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది. పురాణాల్లో చెప్పిన విధంగా పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు తపస్సు ద్వారా బ్రహ్మని మెప్పించి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దాని వలన లోకంలో అందరూ వేద మంత్రములు, యజ్ఞ యాగాది క్రతువులు అన్నీ మర్చిపోయారు. పూజలు, యజ్ఞాలు మొదలైనవి లేకపోవడం వల్ల దేవతలకు హవిస్సులు అందక కోపించారు. అందువల్ల లోకంలో వర్షాలు లేక భూమి ఎండిపోయి బీటలు వారింది. పంట పొలాలు కూడా బీడు వారిపోయాయి. భయంకరమైన కరువు తాండవించింది. ప్రజలు విపరీతమైన కరువుతో బాధపడుతూ అన్నపానీయాలు లేక మాడిపోసాగారు. అప్పుడు ఋషులంతా హిమాలయాల మీదకి వెళ్ళి అమ్మవారిని దీనంగా ప్రార్థించారు. వారి వేదన తీర్చడానికి అమ్మవారు అమితమైన కరుణతో శతాక్షిగా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంత వ్యవధి పడుతుంది కదా, కనుక ప్రజల ఆకలి వెంటనే తీర్చాలి. కాబట్టి అమ్మవారు అమితమైన దయతో శాకాంబరి రూపు దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా తరగని సంపదతో అమ్మవారు దర్శనమిచ్చింది. ఆవిడ అపరిమితమైన కరుణ కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకాంబరి అవతారం. ఈ సమయంలో దుర్గముడనే రాక్షసుని సంహరించి జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకాంబరీదేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న దేవి. కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు ఇలా కూరగాయలు సముదాయాన్ని ధరించి ఉంటుంది శాకాంబరీదేవి. ఈ శాకాల సముదాయం అంతులేని కోర్కెలను తీర్చే రసాలను కలిగి ఉంటాయి. ఈ శాకాంబరీదేవిని పూజించడం వలన, జపించడం వలన తరిగిపోని అన్నపాన అమృత ఫలాలు అతి శీఘ్రంగా పొందుతారు. ఈ ఉత్సవాలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు అంటే గురు పౌర్ణమి వరకు కూడా కొనసాగుతాయి. ఈ శాకాంబరి ఉత్సవాలలో భాగంగా విజయవాడ దుర్గాదేవిని, వరంగల్ భద్రకాళి అమ్మవారిని, అలాగే అమ్మవారి ఆలయాలు ఎక్కడ ఉన్నా సరే అన్ని ఆలయాలలో శాకాంబరి ఉత్సవాలు జరుపుతారు. అమ్మవార్లని వివిధ రకాలైనటువంటి కూరగాయలతో, పండ్లతో అలంకరించి శాకాంబరీదేవిగా అలంకరిస్తారు. మనం వారాహి నవరాత్రులు చేస్తున్నాం కదా, వారాహీదేవిని కూడా శాకాంబరీదేవిగా అలంకరించి పూజించవచ్చు. లేదంటే లక్ష్మీదేవి ఫోటో కానీ, దుర్గమ్మ ఫోటో కానీ ఏది ఉన్నా కూడా శాకాంబరీదేవిగా అలంకరించి అమ్మవారిని పూజించవచ్చు. ఈ ఆషాఢ నవరాత్రుల్లోనే కాదండి, సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులలో కూడా అమ్మవారిని ఒక రోజున శాకాంబరీదేవిగా అలంకరించి పూజిస్తారు. ఇక ఈ రోజున అమ్మవారికి స్తోత్రాలు ఏమి చదవాలి అంటే
శాకాంబరి పంచకం, శాకాంబరి అష్టోత్తరం చదువుతూ అమ్మవారిని పూజించవచ్చు. తర్వాత మనం అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో వంట చేసి అన్నదానాన్ని నిర్వహించాలి. లేదంటే మీరైనా వండుకొని తినవచ్చు. ఇదండి శాకాంబరి దేవి గురించి వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.